హాయ్ ఫ్రెండ్స్, మనం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ టెలికమ్యూనికేషన్లో భాగంగా తెలుగులో కంప్యూటర్ గురించి నేర్చుకుందాం. అసలు కంప్యూటర్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ చేస్తుంది, దానిలో ఏ పార్ట్స్ ఉంటాయి, వాటన్నిటి గురించి తెలుగులో నేర్చుకుందాం. ఈ డేస్లో కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ తెలియని పర్సన్స్ ఉండరు. నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా కంప్యూటర్ గురించి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, దాన్ని బేస్ చేసుకొని ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే ఈ వీడియోని చేస్తాను. లెంతీగా ఏముండదు, కాబట్టి అందరూ ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్. ఇది కంప్యూటరిక్ అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. కంప్యూటరిక్ అంటే మీనింగ్ ఏంటంటే క్యాలిక్యులేషన్. ఇట్స్ మీన్స్ గణన అని తెలుగులో అర్థం. కంప్యూటర్ అనేది హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ కలయిక. మనం భౌతికంగా ఏదైతే భాగాలను టచ్ చేస్తామో వాటిని హార్డ్వేర్ అని, ప్రోగ్రామ్ సెట్ చేసే పద్ధతిని సాఫ్ట్వేర్ అని అంటారు. అదేవిధంగా నెక్స్ట్ డేటా. ఈ డేటా అంటే ఒక క్రమ పద్ధతిలో లేని పిక్చర్స్ అండ్ నంబర్స్. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అంటే డేటాని క్రమ పద్ధతిలో అమర్చేదాన్ని ఇన్ఫర్మేషన్ అంటారు. అదేవిధంగా ఇన్స్ట్రక్షన్ అంటే ఒక సూచన అని అర్థం. ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ మొత్తం యొక్క సమూహాన్నే ప్రోగ్రామ్ అని అంటాం. ఇవి కొన్ని కంప్యూటర్ యొక్క ఇంపార్టెంట్ వర్డ్స్. అదేవిధంగా ఇప్పుడు మనం కంప్యూటర్ యొక్క హిస్టరీలోకి వచ్చేలోపు కొన్ని పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి, జాగ్రత్తగా చూడండి. కంప్యూటర్ యొక్క చరిత్ర ఫస్ట్ అబాకస్తో స్టార్ట్ అయింది. ఈ అబాకస్ని చైనా వాళ్ళు కనుగొన్నారు. అబాకస్ అంటే మనందరికీ తెలుసు, యాడింగ్, సబ్ట్రాక్షన్ అండ్ మల్టిప్లికేషన్, జియోమెట్రికల్ అండ్ అర్థమెటిక్కి సంబంధించింది. అలాగే నెక్స్ట్ అబాకస్ తర్వాత పాస్కలైన్. ఇదేంటంటే ఫస్ట్ కంప్యూటర్లో క్యాలిక్యులేషన్ చేయడానికి యూజ్ చేసిన పద్ధతి. దీనిలో 2 నంబర్స్ని యాడ్ చేయడం, తీసివేయడానికి ఈ పాస్కలిన్ అనేదాన్ని కంప్యూటర్లో యూజ్ చేసేవారు. అదేవిధంగా నెక్స్ట్ ఎనలిటికల్ ఇంజన్. ఈ ఎనలిటికల్ ఇంజన్ని చార్లెస్ బాబేజ్ కనుగొన్నారు. దీని ద్వారా కంప్యూటర్కి సంబంధించిన ఆల్జిబ్రా అండ్ మ్యాథమెటికల్ టేబుల్స్ని 20 డెసిమల్స్ వరకు కౌంట్ చేయడానికి ఈ ఎనలిటికల్ ఇంజన్ని కనుగొన్నారు. ఈ చార్లెస్ బాబేజ్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ అని అంటారు. ఇప్పుడు ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ చార్లెస్ బాబేజ్. అలాగే ఫాదర్ ఆఫ్ మోడర్న్ కంప్యూటర్ ఎవరు అంటే అలెన్ ట్యూరింగ్. 1948 సంవత్సరంలో అలెన్ ట్యూరింగ్ తర్వాత జాన్ వాన్ న్యూమన్ అనే శాస్త్రవేత్త కంప్యూటర్ యొక్క నిర్మాణాన్ని రూపొందించారు. ఇతను ఏం చేశారు, బైనరీ వ్యవస్థని ప్రతిపాదించాడు. అదేవిధంగా మనకి ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎడ్వాక్. ఇదేంటంటే ఒక ఎలక్ట్రానిక్ కంప్యూటర్. ఈ ఎడ్వాక్ అంటే ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ క్యాలిక్యులేటర్. ఇది ప్రపంచంలోనే విజయవంతమైన ఫస్ట్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్. దీనిని జేపీ ఎక్వర్త్ అండ్ జేడబ్ల్యూ మౌచి అనే వాళ్ళు కనుగొన్నారు. అయితే ఈ ఇన్యాక్ తర్వాత అమెరికాలో బెల్ ల్యాబొరేటరీ వారు 1953 సంవత్సరంలో ట్రాన్సిస్టర్ని కనుగొన్నారు. ఈ ట్రాన్సిస్టర్ని కూడా కంప్యూటర్లో యూజ్ చేశారు. అయితే ఈ ట్రాన్సిస్టర్లో జర్మేనియం అండ్ సిలికాన్లో తయారు చేసిన అర్ధవాహకాలను వాడారు. నెక్స్ట్ వీడియోలో కంప్యూటర్ యొక్క జనరేషన్స్ మరియు కంప్యూటర్ వర్గీకరణ గురించి తెలుసుకుందాం. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.